అమెరికా దేశంలో అద్భుతమైనటువంటి సేవ చేసిన దైవజనుడు డిఎల్ మోడీ గారు ఏమంటారు చూడండి, సంగీతంతో ఎగ్జైట్మెంట్ అంటే అలా సంగీతంతో ఎగ్జైట్మెంట్ అయిన 10,000 మంది కంటే ఆత్మతో నిండిన 10 మంది. నేను అనలే సుమా మళ్ళా, ఎందుకంటే సోషల్ మీడియా అంటారు కదా, వీళ్ళు నా మీద పడతారు మళ్ళా. డిఎల్ మోడీ అయిన దైవజనుడు ఉన్న మాట ఏంటంటే, సంగీతంతో ఊగిపోయే 10,000 మంది కంటే ఆత్మతో నింపబడిన 10 మంది మేలు. మీరు ఎప్పుడన్నా కావాలంటే అబ్జర్వ్ చేయండి, మీటింగ్స్ పెట్టినప్పుడు ఇప్పుడు జనరల్గా జరుగుతాయి కదా, సభలు కానీ, మీటింగ్స్ కానీ, సువార్త సభలు కానీ, బైబిల్ సెమినార్స్ కానీ, రిపెంటెన్స్ కాన్ఫరెన్స్లు కానీ జరుగుతాయి లేవా, వార్షికోత్సవాలు జరుగుతాయి. అలా జరుగుతున్నప్పుడు అక్కడ పాటలు పాడుతున్నప్పుడు, వాక్యం చెప్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్న ఆ భావోద్రేకాల్లో కన్నీరు కాల్చరా? ప్రభువా ఇక తప్పకుండా ఇలా బతుకుతాను ప్రభువా, ఇలా నీ చిత్తానుసారంగా ఉంటాను ప్రభువా అనరా? అంటారు. అది కారణం ఏంటి తెలుసా? ఎమోషన్స్. ఏంటి? భావోద్రేకాలు. ఆ భావోద్రేకాలు ఇంకా అలా అనిపిస్తాయి. కానీ పశ్చాత్తాపం తెలుసా, మార్పుని తీసుకోవాలి. నేను అనలే సుమా, మళ్ళీ నా మీద పడారు. ఇది నిజమంటారా కాదంటారా? కాదా? చాలామంది ఫోన్ చేస్తారు, ఏమని తెలుసా, అన్న మందిరంలో ఉన్నంతసేపు అనిపిస్తుంది అన్న, ఏమని? పరిశుద్ధంగా బతకాలి, పవిత్రంగా బతకాలి అని. బయటికి వెళ్ళిన తర్వాత అలా కొంతమంది శరీర భావోద్రేకాలు బానిస అయిపోయారు. సో మై ఫ్రెండ్స్, అలా శరీర భావోద్రేకాలు కాదు, ప్రభువా నీ ఆత్మతో మమ్మల్ని నింపు. ఇక్కడ భావోద్రేకాలతో కాదయ్యా, బయట కూడా ఎక్కడున్నా కూడా నిజమైన పశ్చాత్తాపంతో బ్రతికే కృపని అయ్యా. ఏం కావాలి మీకు?